హాయ్ నమస్తే, నేను మీ సుజిత్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దాసా క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇలాంటి ఒక హల్క్ ఎడిటింగ్ని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. సో అది వచ్చేసి అయితే నేను మీకు పిక్సార్ట్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్లో చూపిస్తున్నా. సో నేను యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ దీనికి కావాల్సిన మెటీరియల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ నా పిక్ అనేది అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా గ్యాలరీలో. సో ఇప్పుడు నేను షేడ్స్ మీద క్లిక్ చేసి గ్యాలరీలో డైరెక్ట్ నేను దీన్ని పిక్సార్ట్లోకి షేర్ చేసేస్తున్నా. సో పిక్సార్ట్లోకి షేర్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఇలా కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. సో యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసిన తర్వాత సో నేను ఇక్కడ ఈ హల్క్ ఫోటో అనేది యాడ్ చేసుకుంటున్నా. సో నేను ఇప్పుడు క్రాప్ మీద క్లిక్ చేసి నేను దీన్ని క్రాప్ చేసుకుంటున్నా కొంచెం, ఓన్లీ హెడ్ వర్క్. సో నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా అండ్ నేను దీన్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేసేస్తున్నా. నేను ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసి నేను అడ్జస్ట్లోకి వెళ్తున్నా. సో అడ్జస్ట్లో ఫస్ట్ నేను ఇక్కడ హ్యూ మీద క్లిక్ చేసి ఫస్ట్ నేను కొంచెం డిక్రీజ్ చేసుకొని ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి సో నేను ఎరేజర్ది హార్డ్నెస్ 100%, ఒపాసిటీ 100% అండ్ సైజ్ కూడా 100% పెట్టుకుంటున్నా. అండ్ నేను దీన్ని ఇలా ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా, హల్క్ మీద ఆ ఎఫెక్ట్ అనేది పడకుండా. సో నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను ఇప్పుడు హ్యూ వచ్చేసి 69 వరకు 70 పెట్టుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 80% వరకు పెట్టుకుంటున్నా. సో 80% వరకు పెట్టేసుకున్న తర్వాత నేను ఇప్పుడు హైలైట్స్ వచ్చేసి -9% పెట్టుకుంటున్నా. అండ్ సాచురేషన్ కూడా -24% పెట్టుకుంటున్నా. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి 9% వరకు ఇలా 13% పెట్టుకుంటున్నా, 6% పెట్టేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి సో ఎరేజర్ది హార్డ్నెస్ డిక్రీజ్ చేస్తున్నా ఒక 28% వరకు, హార్డ్నెస్ 100% పెట్టేస్తున్నా. అండ్ ఒపాసిటీ వచ్చేసి 30%. సో సైజ్ వచ్చేసి 50% పెట్టేసిన. సో నేను దీన్ని ఇలా మౌత్లో అండ్ సో ఇక్కడ అండ్ నేను ఇక్కడ ఐస్లో కూడా ఎరేజ్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ నేను రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ అడ్జస్ట్లోకి వెళ్తున్నా. సో ఇప్పుడు అడ్జస్ట్లో ఫస్ట్ టెంపరేచర్ వచ్చేసి -15% పెట్టుకుంటున్నా. అండ్ ఇప్పుడు హ్యూ వచ్చేసి నేను 24% వరకు ఇంక్రీజ్ చేసేసుకున్నా. అండ్ నేను ఇప్పుడు సాచురేషన్ వచ్చేసి -26% పెట్టుకుంటున్నా. అండ్ నేను మళ్ళీ ఇక్కడ షాడోస్ వచ్చేసి నేను 40% పెట్టుకుంటున్నా. అండ్ హైలైట్స్ వచ్చేసి నేను ఇక్కడ 54% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్ క్లిక్ చేస్తున్నా. సో నేను రీస్టోర్ క్లిక్ చేసి మళ్ళీ సో నేను ఇలా సెట్ చేసేసుకొని ఇక్కడ హెయిర్ దగ్గర ఇలా పెయింట్ చేసేస్తున్నా. ఇంకా కొంచెం హార్డ్నెస్, ఒపాసిటీ ఇలా డిక్రీజ్ చేసేస్తున్నా 34, 33. పెయింట్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను
ఇక్కడ మళ్ళీ టూల్స్ క్లిక్ చేసి మళ్ళీ నేను ఇక్కడ అడ్జస్ట్లోకి వెళ్తున్నా. అండ్ నేను ఇప్పుడు హైలైట్స్ టోటల్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను ఇక్కడ టూల్స్ క్లిక్ చేసి అడ్జస్ట్లో హైలైట్స్ టోటల్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్ క్లిక్ చేస్తున్నా. అండ్ మళ్ళీ నేను రీస్టోర్ క్లిక్ చేసేసి సో ఒపాసిటీ హార్డ్నెస్ వచ్చేసి 100 అండ్ సైజు 80% పెట్టుకుంటున్నా. అండ్ నేను దీన్ని ఇలా ఇక్కడ పెయింట్ చేసేస్తున్నా హెయిర్ దగ్గర. సో ఇలా కంప్లీట్గా హెయిర్ దగ్గర చేసేసుకోవాలి, హెయిర్ చుట్టూ. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ అడ్జస్ట్లోకి వెళ్తున్నా. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ సాచురేషన్ వచ్చేసి -26% పెట్టుకుంటున్నా. అండ్ టెంపరేచర్ వచ్చేసి +8% పెట్టుకుంటున్నా. అండ్ హైలైట్స్ వచ్చేసి -8% పెట్టుకుంటున్నా. అండ్ క్లారిటీ వచ్చేసి నేను ఇక్కడ 13% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తున్నా. సో యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ నేను ఈ పిఎన్జీ అనేది అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. సో నేను దీన్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నా. సో ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి సో హార్డ్నెస్ వచ్చేసి 70 పెట్టుకుంటున్నా. అండ్ ఒపాసిటీ 100 అండ్ సైజు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను దీన్ని సో ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో నేను మళ్ళీ ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి కొంచెం నేను ఇక్కడ ఎరేజ్ చేసుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను దీని ఒపాసిటీ అనేది అయితే 60% వరకు డిక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ చేస్తున్నా. సో సేమ్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి సో మళ్ళీ నేను ఇదే యాడ్ చేసుకుంటున్నా. సో నేను దీన్ని వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో పెట్టుకుంటున్నా. అండ్ మళ్ళీ ఎరేజర్ సింబల్ క్లిక్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను దీని ఒపాసిటీ కూడా నేను 60% పెట్టుకుంటున్నా. అండ్ ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ ఫోటో సో ఇక్కడ సేమ్ ఇప్పుడు నేను దీన్ని వచ్చేసి ఇక్కడ మిడిల్లో ఇలా పెట్టుకుంటున్నా. ఇక్కడ నేను మళ్ళీ ఎరేజర్ సింబల్ క్లిక్ చేసేసి సో నేను ఇప్పుడు ఈ సైడ్ అంతా ఎరేజ్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు ఓన్లీ మిడిల్దే అలా పెట్టేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను దీని ఒపాసిటీ వచ్చేసి 55 పెట్టుకుంటున్నా. నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేస్తున్నా. సో యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసి సో నేను ఈ లెన్స్ పిఎన్జీ అయితే యాడ్ చేసేసుకుంటున్నా, బ్రౌన్ లెన్స్. సో నేను దీని ఒపాసిటీ వచ్చేసి నేను ఇక్కడ 30% వరకు పెట్టుకుంటున్నా. నేను ఇప్పుడు ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన ఇలా ఎరేజ్ చేసేసుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను ఇప్పుడు
ఈ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా దీన్ని. నేను డూప్లికేట్ లేయర్ దాన్ని వచ్చేసి నేను ఇక్కడ ఈ కన్ను దగ్గర ఇలా ప్లేస్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు డ్రా టూల్లోకి వెళ్ళేసి సో డ్రా టూల్లో లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ క్లిక్ చేసేసేయాలి. సో సేవ్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే నేను పిక్సార్ట్లో ఓపెన్ చేసుకున్నా. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ డ్రా టూల్లోకి వెళ్తున్నా. సో నేను డ్రా టూల్లో ఇక్కడ ఎంటీ లేయర్లో ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో క్లిక్ చేసి ఫోటో క్లిక్ చేసి సో నేను ఇక్కడ ఈ పిఎన్జీ అనేది అయితే యాడ్ చేసేసుకుంటున్నా. సో నేను దీన్ని క్రాప్ చేయకుండా డైరెక్ట్ రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను దీన్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసేసి సో నేను దీన్ని ఇలా ఇక్కడ సెట్ చేసేసుకుంటున్నా. సెట్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ పక్కకి ఇలా ట్యాప్ చేస్తున్నా. సో ట్యాప్ చేసేస్తే ఇదంతా అవుతుంది. సో ఇప్పుడు నేను దీని ఒపాసిటీ డిక్రీజ్ చేసేస్తున్నా 55% వరకు. అండ్ నేను ఇప్పుడు ఎరేజర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని సో నేను ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ సైజ్ వచ్చేసి 36 అలా పెట్టుకుంటున్నా. సో ఇక్కడ నేను దీన్ని ఇలా ఎరేజ్ చేసేస్తున్నా. అంటే సో ఇక్కడ క్రాక్స్ వచ్చినాయి కదా, సో అందులో హల్క్ లెగ్ ఉన్నట్టు. సో ఈ రైట్ దగ్గర కూడా నేను ఇలానే చేసుకుంటున్నా, రైట్ లెగ్ దగ్గర. అండ్ నేను ఇప్పుడు మళ్ళీ దీని ఒపాసిటీ 100% చేసేస్తున్నా. సో చేసేసిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంటీ లేయర్ తీసుకుంటున్నా. సో ప్లస్ క్లిక్ చేసి ఎంటీ లేయర్. సో నేను మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇక్కడ నేను ఫోటో. సో నేను ఇప్పుడు ఈ పిఎన్జీ అనేది యాడ్ చేసుకుంటున్నా. సో ఇప్పటిదాకా ఎడిట్ చేసినాం కదా, సో నేను దాన్ని పిఎన్జీగా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేశాను. సో నేను దాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నా ఇలా. సో ఆ బ్యాక్గ్రౌండ్ వైట్ అనేది అయితే అలానే ఉండాలి. సో ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ పక్కకి ఇలా ట్యాప్ చేసేస్తున్నా. సో ట్యాప్ చేసేసిన తర్వాత నేను ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి నేను ఇక్కడ ఈ లేయర్ని 3 డాట్స్ క్లిక్ చేసి ఒక కాపీ అయితే తీసుకుంటున్నా. సో నేను కాపీ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి ఒక ఎంటీ లేయర్ తీసుకుంటున్నా. సో ఎంటీ లేయర్ తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కలర్ క్లిక్ చేసి ఇక్కడ వైట్ అనేది ఫిల్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను దీన్ని ఇక్కడ థర్డ్ లేయర్కి అయితే నేను ఇలా తీసుకొస్తున్నా. సో నేను ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్ అనేది అయితే నేను ఐ సింబల్ మీద క్లిక్ చేసి హైడ్ చేసుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఈ లేయర్ని 3 డాట్స్ క్లిక్ చేసి మర్జ్ చేస్తున్నా. సో మర్జ్ చేసేసిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని నార్మల్ నుంచి ఇక్కడ నేను మల్టిప్లై పెట్టుకుంటున్నా. సో మల్టిప్లై పెట్టుకుంటే ఇలా కనిపిస్తుంది. సో నేను దీన్ని మళ్ళీ అన్హైడ్ చేసేస్తున్నా. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎరేజర్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ నేను దీన్ని ఇక్కడ నేను ఈ ఫస్ట్ లేయర్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నేను దీన్ని ఇక్కడ హెయిర్ దగ్గర ఇలా ఎరేజ్ చేసేస్తున్నా. సో ఇలా పర్ఫెక్ట్గా ఎరేజ్ చేసేసుకున్న హెయిర్ దగ్గర. సో కొంచెం ఇక్కడ
ఇలా పర్ఫెక్ట్గా ఎరేజ్ చేసేసుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు ఇలా జూమ్ అవుట్ చేసేసి సో నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను డిస్కార్డ్ క్లిక్ చేసేస్తున్నా. సో సేవ్ అయిపోయిందిగా. సో కొంచెం ఇక్కడ ఇలా ఎరేజ్ అయింది. సో నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసి సో నేను మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నా. సో నేను దీన్ని ఇలా ఫుల్ స్క్రీన్ చేసేసుకొని ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్ క్లిక్ చేస్తున్నా. సో ఇది ఎందుకంటే సో ఇది నా దాంట్లో ఇలా పోయింది కాబట్టి. సో మీరు ఇది చేయకపోయినా ఏం కాదు. నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసి ఇక్కడ నేను ఈ రాక్స్ పిఎన్జీ అనేది అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నా. సో నేను దీన్ని ఇక్కడ లెగ్ దగ్గర ప్లేస్ చేసేస్తున్నా. అండ్ నేను ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి సో నేను కొంచెం ఇలా ముందువి ఎరేజ్ చేసుకుంటున్నా. లెగ్ ముందువి. వెనుక ఉన్నట్టు. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను మళ్ళీ నేను ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసి సో నేను మళ్ళీ అదే యాడ్ చేసేసుకుంటున్నా. సో ఈసారి నేను ఇటు ప్లేస్ చేసుకుంటున్నా. సో కొంచెం ఫ్రంట్ కూడా వచ్చేటట్టు. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో క్లిక్ చేసేసి సో నేను ఇక్కడ ఈ లైట్ అనేది అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నా. సో నేను దీన్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నా. అండ్ నేను దీని ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. అప్ టు 50% పెట్టుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేసి సో నేను దీన్ని స్క్రీన్ సెట్ చేసుకుంటున్నా. సో నేను దీన్ని ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసేసుకుంటున్నా. సో ఒపాసిటీ అప్ టు నేను 80% పెట్టుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అనేది అయితే నేను తీసుకుంటున్నా. సో నేను దీన్ని ఇలా కింద ప్లేస్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసి సో నేను ఇక్కడ ఇది అయితే యాడ్ చేసేసుకుంటున్నా. ఇలా ఫుల్ స్క్రీన్ చేసేసుకుంటున్నా. సో నేను మళ్ళీ యాడ్ ఫోటో. సో నేను ఇక్కడ మళ్ళీ రాక్స్ పిఎన్జీ అనేది అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నా. సో నేను దీనిలా కింద ప్లేస్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను డ్రా టూల్లోకి వచ్చేస్తున్నా. సో డ్రా టూల్లోకి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ క్లిక్ చేసి దీన్ని నేను సేవ్ ఇమేజ్ క్లిక్ చేసేస్తున్నా. సో సేవ్ ఇమేజ్ క్లిక్ చేయగానే ఇది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ దీన్ని మనం లైట్ రూమ్లో ఓపెన్ చేసుకోవాలి. సో లైట్ రూమ్ యాప్ని ఓపెన్ చేస్తే దాని ఇంటర్ఫేర్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. సో యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇందాక మనం పిక్సార్ట్లో ఎడిట్ చేసుకున్నాం కదా. సో దీన్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో యాడ్ చేసేసిన తర్వాత సో ఇక్కడ కనిపిస్తుందిగా 1 ఫోటో సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఆల్ ఫోటోస్ మీద క్లిక్ చేసేస్తున్నా. సో ఇక్కడ ఉంది ఫోటో. సో నేను ఇప్పుడు ఇక్కడ సన్ సింబల్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ హైలైట్స్ అనేది అయితే కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసుకుంటున్నా అప్ టు 10%. అండ్ షాడోస్ కూడా 50% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి 4%. అండ్ వైట్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ బ్లాక్స్ డిక్రీజ్ చేస్తున్నా. సో నేను నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ సింబల్ మీద క్లిక్ చేసి వైబ్రెన్స్ అయితే నేను ఇక్కడ 20% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ టింట్ వచ్చేసి -8% పెట్టుకుంటున్నా. అండ్ టెంపరేచర్ వచ్చేసి +4%. అండ్ నేను ఇప్పుడు మిక్స్ మీద క్లిక్ చేసేసి సో నేను గ్రీన్ కలర్ది వచ్చేసి సాచురేషన్ అయితే నేను కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో డిక్రీజ్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ
డన్ క్లిక్ చేసేస్తున్నా. సారీ మిక్స్లోకి వెళ్ళి రెడ్ది సాచురేషన్ అనేది అయితే కొంచెం నేను ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. నేను ఇప్పుడు డన్ క్లిక్ చేసేస్తున్నా. నేను నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఇక్కడ స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్చర్ వచ్చేసి 4% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ క్లారిటీ వచ్చేసి అయితే 9% వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ డిహెన్స్ వచ్చేసి 4%. అండ్ విగ్నెట్ వచ్చేసి -22% పెట్టుకుంటున్నా. అండ్ మిడ్ పాయింట్ కూడా నేను కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ ఫెదర్ వచ్చేసి టోటల్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు గ్రెయిన్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నా కొంచెం 8% వరకు. అండ్ సైజ్ వచ్చేసి 0% పెట్టుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు ఈ ట్రయాంగిల్ సింబల్ మీద క్లిక్ చేసి షార్పనింగ్ వచ్చేసి 28% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ రేడియస్ డీటెయిల్స్ వచ్చేసి టోటల్ డిక్రీజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. కాంట్రాస్ట్ కలర్ నాయిస్ రిడక్షన్ కూడా ఇంక్రీజ్ చేసేసిన కొంచెం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మళ్ళీ స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ టోన్ క్లిక్ చేసేస్తున్నా. స్ప్లిట్ టోన్లో వచ్చేసి నేను ఇక్కడ షాడోస్ వచ్చేసి అయితే నేను ఇలా ఇక్కడ పెట్టుకుంటున్నా. సాచురేషన్ వచ్చేసి హ్యూ వచ్చేసి అయితే 226 పెట్టుకుంటున్నా. అండ్ సాచురేషన్ 40 పెడుతున్నా. అండ్ బ్యాలెన్స్ వచ్చేసి అయితే నేను ఇక్కడ టోటల్ ఇంక్రీజ్ చేసేస్తున్నా 100% వరకు. అండ్ నేను ఇప్పుడు డన్ క్లిక్ చేసేస్తున్నా. అండ్ నేను ఇది క్లిక్ చేసి ట్రయాంగిల్ సింబల్ దాని కింద క్లిక్ చేసి నేను ఈ రెండు ఎనేబుల్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇది వచ్చేసి బిఫోర్ పిక్సార్ట్లో ఎడిట్ చేసిన పిక్. అండ్ ఇది వచ్చేసి అయితే లైట్ రూమ్లో ఎడిట్ చేసింది. ఇప్పుడు షేడ్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ చేసేసేయండి. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి.